తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఇది మాకున్న సమాచారం. ఒక కాలర్తో మాట్లాడదాం. సాంబశివారెడ్డి అనపర్తి నుంచి. సాంబశివారెడ్డి గారు నమస్తే. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేయండి. ఎన్నికలు జరిగిన తీరు. ఎన్నికలు అయితే సజావుగా జరగలేదండి, వన్ సైడ్ జరిగాయండి. టీడీపీ అండి, అక్కడ రెవెన్యూ దౌర్జన్యం చేసి టీడీపీ అండి అంటారు. అది సార్, అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. అంత అడ్వాంటేజ్ ఉండకపోనండి, మరి దౌర్జన్యం చేస్తారు కదండి. ఓట్లు లేకుండా, పోలింగ్ బూతులు ఏజెంట్ లేకుండా ఇంకా దారుణం చేస్తారు కదా సార్. ఉంటది అధికారి, ఏదైనా అధికార పార్టీ వస్తుంది. కానీ అంతకంటే దారుణం చేశారండి వాళ్ళకి. ప్రతి ఒళ్ళని హింస పెట్టడం, బాధ పెట్టడం, ఓటు వేయకపోవడం ఇలా చేశారు సార్. అంటే టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు, గతంలో ఎన్నికే జరిగేది కాదు, ఎన్నిక వరకు మేము తీసుకొచ్చాము అంటూ ఉన్నారు. సార్ చెప్తారు సార్, అలా ఎన్నైనా చెప్తారు సార్. రైట్. ఎందుకు ఇంత ఫోకస్ చేసినట్టు? ఏదో పులివెందుల ఏదో చిన్న జడ్పీటీసీ స్థానం, అది 10,000 ఓటింగ్, ఎందుకు అంత ఫోకస్ చేసినట్టు పులివెందుల మీద? ఏదో రకంగా జగన్ గారిని దెబ్బతీయాలి సార్, ఏదో రకంగా జగన్ గారిని దెబ్బతీయాలి సార్, అందుకంటే ఏం కాదు సార్. అంటే ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా పులివెందుల్లో కూడా జగన్ అయిపోయాడు అని చెప్పాలనుకున్నారా? జగన్ అయిపోవడం అంటే ఏముండదండి, ఇది జగన్ అయిపోయాడని ఎవరు అనుకోవడం లేదండి. జగన్ ఇప్పుడు కింగ్ అయ్యండి, జగన్ అవటం ఏముండదండి. ఏంటంటే వాళ్ళు ఏదో చెయ్యాలని చెప్పేసండి, బాగా అనగదొక్కాలని చెప్పింది, అందుకంటే ఏం కాదండి. రైట్. మీరు జగన్ మీద ఉన్న అభిమానంతో జగన్ కింగ్ అని అనవచ్చు, కానీ జగన్ కింగ్ కాదు కదా 2024 ఎన్నికల్లో. 11కి పరిమితం అయిపోతే ఏం లేదు కదా సార్. నెక్స్ట్ 29లో మళ్ళీ ఆయనే కింగ్ సార్. అంటే గెలవాలని కోరుకుంటున్నారా, గెలుస్తారని మీరు అంచనా వేస్తున్నారా? పక్కా గెలుస్తారండి, గెలుస్తాడు. కారణం గెలుస్తారండి, జనాల్లో వచ్చింది కదండి వ్యతిరేకత. ఆల్రెడీ వ్యతిరేకత వచ్చేసిందా? ఆల్రెడీ వస్తుంది కదండి వ్యతిరేకత. ఏంటి ఉచిత పథకాలు ఏంటి ఇచ్చేస్తారు, గ్యాస్ సిలిండర్ ఏ ఇచ్చారు సార్, అంతా మోసపోతుంది సార్. అమ్మఒడి లేదు, 100 ఏదో అసలు ఏమి లేదు సార్. కాదండి, తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఇది శ్రీశక్తి ఉచిత, మహిళలకు ఉచిత రవాణా బస్సుల్లో, దాంతోపాటు ఇంకా మిగిలిన పథకాలన్నీ కూడా. గ్యాస్ సిలిండర్ అన్నారు, యాక్చువల్లీ 3 ఇవ్వాలి, కానీ 2 ఇచ్చారు కదా. అంటే స్టార్ట్ అయింది కదా. ఒక సిలిండర్ రాలేదండి, ఒక సిలిండర్ కూడా రాలేదు సార్. ఉచిత బస్సు పెడుతున్నారు సార్, ఉచిత బస్సు పెడుతున్నారు. దానికి ఎన్ని లింకులు పెడతారో చూడండి సార్, చూడండి. ఉచిత బస్సు అనేది అది అసలు సాధ్యం కాదు. ఉచిత బస్సు పెట్టాడంటే మళ్ళీ రేట్లన్నీ పెంచేస్తారండి, కరెంట్ బిల్లు వగేరా ఆయిల్ రేట్లు అన్ని పెంచేస్తారండి. దాని మీద చేస్తారండి. అంత ఉండదు. కరెంట్ బిల్లు విషయంలో అంటే ఒక సామాన్యుడు లేనోడు ఎంత బాధపడుతున్నాడండి. 500 వచ్చేది 2,000-2,500 కడుతున్నాడు. ఒక ఫ్యాను, బల్బు, ఫ్రిడ్జ్ అండి 2,000-2,500 కడుతున్నాడండి. ఒక లేనోడండి, ఒక 15,000 రూపాయలు జీతం తెచ్చుకునేవాడండి నెలకి. ఒక రైస్ మిల్లో పనిచేసేవాడండి 15,000 ఇంటి అది కట్టుకుని కరెంట్ బిల్లు కట్టుకోవాలంటే అనుకుంటున్నారండి జనాలు. కరెంట్ బిల్లు విషయంలో చాలా దారుణం సార్. రైట్ అండి. అంటే ఈ 14 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది. ఆ వ్యతిరేకత నుంచి మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ ఎన్నికల్లో ఇంత హడావుడి చేశారా అనేది మీ అభిప్రాయం. రైట్ అండి. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఎవరైనా అభిప్రాయం తెలపొచ్చు. ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. రైట్. సయ్యద్ రఫీ గారు, ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. కృష్ణాంజనేయులు గారు నమస్కారం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సయ్యద్ రఫీ గారు నమస్కారం సార్. రవి గారు, మీకు అలాగే చిన్నప్పటి మీకు